హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్లో సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. ఈ లెసన్లో మనకు దగ్గర 71 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. లెసన్ బాగా మనం పర్ఫెక్ట్గా చదివామనుకోండి 71కి 71 చేసే విధంగా ఉండాలి. సో అంత పర్ఫెక్ట్గా చదవాలి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే కాస్త లెంగ్తీగా ఉంటుందండి. నేను అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో మాత్రం కొంచెం లెంగ్తీగా ఉంటుంది. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా మేము అన్నీ నేర్చుకున్నాము, 71 కూడా చూస్తాము మేడం అనే వాళ్ళు మాత్రమే చూడండి. అంతే అండి. ఇప్పుడు దగ్గరలో నోటిఫికేషన్ వచ్చినాక మన సిచ్యువేషన్ ఏమీ ప్రిపేర్ కాలేదనుకోండి ఎలా ఉంటుందో చెప్పండి. కాబట్టి మేము ఏ లెసన్ అయినా సరే, ఏ ప్రాక్టీస్ బిట్స్ అయినా సరే వదలము, బాగా నేర్చుకుంటాము, చూస్తాం అనే వాళ్ళు మాత్రమే వీడియో అయితే చూడండి. ఓకేనా అండి? సరే, మరి లేట్ చేయకోకుండా ఫస్ట్ బిట్ అయితే చూద్దాం. భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు. ఫాస్ట్గా మీరు చేసేయాలి ఆన్సర్ అనేది. భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు. 4th ఆప్షన్ నావికులు. ఇక్కడ నేను లైట్గా మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యానండి. నెక్స్ట్, భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో మనకు ధృవీకరించారు? థర్డ్ ఆప్షన్ 15వ శతాబ్దం. క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పురాతన గ్లోబ్ వచ్చేసి ఏకి 1, పురాతన గ్లోబు మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. బి వచ్చేసి 4, ఆధునిక గ్లోబును వచ్చేసి మార్టిన్ బేహెమ్ రూపొందించారు. సి వచ్చేసి 3, అతుకులు లేని గ్లోబును టెకల్దిన్ రూపొందించారు. అలాగే లాస్ట్ వన్ డి వచ్చేసి 2, గ్లోబుని మనకు భూమికి నమూనా. ఫోర్త్ బిట్ చూడండి. ఇక్కడ మార్టిన్ బేహెమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు? మార్టిన్ బేహెమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1492. ఫిఫ్త్, ఆధునిక గ్లోబు ఎచ్చట కలదు? థర్డ్ ఆప్షన్ కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు ఆధునిక గ్లోబ్ అనేది ఉంది. నెక్స్ట్ 6th, టకల్దిన్ ఆధునిక గ్లోబ్ను ఏ సంవత్సరంలో రూపొందించాడు? టక్ అల్దిన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు? సెకండ్ ఆప్షన్ 1570 అంటే 1570. ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు? మీరు ఇక్కడ మార్క్స్ వేశారు కదా మేడం, మాకు ఇంకా ఎలా ఉంటుంది నేర్చుకున్నట్టు అనుకుంటారేమో అండి. ఎరేస్ చేశాను, బట్ అది ఎరేస్ కాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఆన్సరు వచ్చేయాలి. ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారంటే జహంగీర్. నెక్స్ట్, 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫోర్త్ ఆప్షన్ గ్రేట్ సర్కిల్ లేదా భూమధ్య రేఖ. 9th క్వశ్చన్, ఉత్తరార్ధగోళం మాత్రమే విస్తరించిన ఖండాలు? థర్డ్ ఆప్షన్ ఉత్తర అమెరికా, ఐరోపా. 10th, దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు? ఫోర్త్ ఆప్షన్ ఆస్ట్రేలియా, అంటార్కిటికా. 11th, ఉత్తర దక్షిణ అర్ధగోళాలలో విస్తరించిన ఖండాలు? ఫోర్త్ ఆప్షన్ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఉత్తర దక్షిణ అర్ధగోళాలలో విస్తరించిన ఖండాలు. ఉత్తర ధ్రువాన్ని తాకని మహాసముద్రం. 12th క్వశ్చన్, ఉత్తర ధ్రువాన్ని తాకనిది మహాసముద్రం. ఫోర్త్ ఆప్షన్ హిందూ మహాసముద్రం. 13, తూర్పు పశ్చిమ అర్ధగోళాల్లో విస్తరించిన మహాసముద్రం.
సెకండ్ ఆప్షన్ పసిఫిక్ మహాసముద్రం. 14 ఉత్తరార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం. సెకండ్ ఆప్షన్ ఆర్కిటిక్ మహాసముద్రం. క్వశ్చన్ నెంబర్ 15 దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఏది? థర్డ్ ఆప్షన్ అంటార్కిటికా మహాసముద్రం అండి. 16 ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు ఏవి? థర్డ్ ఆప్షన్ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు ఇవి. 17 భూమిని 2 అర్ధగోళాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ భూమధ్య రేఖ. 18 భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు ఎన్ని? ఫోర్త్ ఆప్షన్ 181 అండి. 19 ఉత్తరార్ధగోళంలో లేని అక్షాంశం ఏది? ఫోర్త్ ఆప్షన్ మకర రేఖ. గాయస్ మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్ల ఏమీ పెయిడ్ అమౌంట్ ఏం కాదు కదా అండి. సో నేను వీడియో అయితే చేస్తున్నాను, మీరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏదో అనుకున్నారా అండి, మీరు జస్ట్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అలాగే ఈ క్లాస్ అనేది ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ మీకు చెప్తున్నానండి, నేర్చుకోవాలనే తపన ఉంటే వాళ్ళు మాత్రమే చూడండి క్లాస్. అయితే లేదు అనే వాళ్ళైతే స్కిప్ చేసేసి హ్యాపీగా మీ పనులు మీరు చూసుకోండి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో మనకు దగ్గరలో నోటిఫికేషన్ వస్తే మనకు టెన్షన్గా నేర్చుకోవడం కంటే ఇలా ఫ్రీగా మనం ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. ఏమంటారు, అంతే కదా? సో మీరు కాన్సన్ట్రేట్గా ఒక టాపిక్ అయితే చదవండి. ఆ టాపిక్కి సంబంధించిన ఎనీథింగ్ ఏదైనా సరే, ప్యాక్స్ కానీ లేకుంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు వదిలేయకోకుండా చేస్తేనే అప్పుడు మనకు కంటెంట్ మీద ఎక్కువగా మనం నేర్చుకునే వాళ్ళైతాం. 20 వాతావరణ విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు. వాతావరణ విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఫోర్త్ ఆప్షన్ అక్షాంశాలతో. 21 అక్షాంశానికి సంబంధించిన అంశం. ఫోర్త్ ఆప్షన్ వ్యవధి. 22 ఉష్ణమండలం అంటే ఏమిటి? ఫోర్త్ ఆప్షన్ కర్కట రేఖ, మకర రేఖ మధ్య గల ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటాం. 23 క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ ఆర్కిటిక్ వలయం వచ్చేసి ఏ వచ్చి 4 అండి. ఆర్కిటిక్ వలయము 66 1/2 ఉత్తర అక్షాంశం. అలాగే బి వచ్చేసి 2 మకర రేఖ 23.5 ఉత్తర అక్షాంశం. సి వచ్చేసి బి వచ్చేసి 2 మకర రేఖ వచ్చేసి ఇక్కడ అండి 23. ఇక్కడ సి వచ్చేసి 1 కర్కట రేఖ 23.5. నెక్స్ట్ భూమధ్య రేఖ వచ్చేసి లాస్ట్ 1 డి వచ్చేసి 3 0 degrees. 24 ధ్రువాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం చిన్నవి కావడానికి కారణం ఏంటి? ధ్రువాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల యొక్క పరిమాణం అనేది చిన్నవి కావడానికి కారణం. సెకండ్ ఆప్షన్ భూమి గుండ్రంగా జియోయిడ్ అంటాం కదా ఉండడం వల్ల వెళ్ళే కొద్దీ మనకు అక్షాంశాల పరిమాణం అనేది చిన్నగా ఉంటుంది. 25 ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ప్రైమ్ మెరిడియన్ అంటే ప్రపంచం ప్రామాణిక రేఖాంశానికి మరొక పేరు. ఫస్ట్ ఆప్షన్ గ్రీనిష్ రేఖాంశం. 26
గ్రీనిచ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది. సెకండ్ ఆప్షన్ తూర్పు అర్ధగోళం, పశ్చిమార్ధ అర్ధగోళం. 27 రేఖాంశం. ఫోర్త్ ఆప్షన్ పరిధి. 28 అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఏంటి? ఫోర్త్ ఆప్షన్ 18 డిగ్రీస్ రేఖాంశం. క్వశ్చన్ నెంబర్ 29 అక్షాంశాలకు సంబంధించని అంశం. సంబంధించినది కాదండి, సంబంధించనిది. ఫోర్త్ ఆప్షన్ మధ్యాహ్న రేఖలు. క్వశ్చన్ నెంబర్ 30 సంబంధించని అంశం అండి. రేఖాంశాలకు సంబంధించని అంశం. ఫోర్త్ ఆప్షన్ రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి. 31 భూమి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా జరుగుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పడమర నుండి తూర్పునకు. భూభ్రమణ వేగం. సెకండ్ ఆప్షన్ 1610 కిలోమీటర్స్ గంటకి. 33 భూ పరిభ్రమణ వేగం. థర్డ్ ఆప్షన్ 1,07,200 కిలోమీటర్స్ అండి గంటకి. 34 భూ భ్రమణం వల్ల కలిగే ఫలితాలు. ఫస్ట్ ఆప్షన్ పగలు రాత్రులు. క్వశ్చన్ నెంబర్ 35 భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3 అంటే పగలు రాత్రుల్లో తేడాలు కనిపిస్తాయి, అలాగే ఋతువులు కూడా మారుతాయి. దేనివల్ల అండి? భూ పరిభ్రమణం వల్ల. క్వశ్చన్ నెంబర్ 36 భూ భ్రమణానికి పట్టే సమయం. ఫస్ట్ ఆప్షన్ 23 గంటల 56 నిమిషాల మనకు 9 సెకండ్లు. 37 భూ పరిభ్రమణం యొక్క కక్ష పొడవు. ఫస్ట్ ఆప్షన్ 965 కిలోమీటర్స్. 38 భూమి తన కక్షా తలానికి ఎన్ని డిగ్రీల కోణంతో ఒరిగి తిరుగుతుంది? సెకండ్ ఆప్షన్ 66 1/2 అంటే 66.5 అండి. 39 భూమి చలనాలలో భాగంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుచున్న మార్గాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, కక్ష్య. క్వశ్చన్ నెంబర్ 40 లీప్ సంవత్సరం అనగా? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రతి 4 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది కదా, కానీ ఇక్కడ ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్ ఇచ్చారండి. ప్రతి 3 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని. చూడండి ఇక్కడ 40 వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే మనకు 3 సంవత్సరాలు అనేది రాంగ్ అండి. 4 సంవత్సరాలకు ఒకసారి తర్వాత ఏర్పడేదే లీప్ సంవత్సరం అంటారు. లీప్ సంవత్సరానికి సంబంధించి సరికాని అంశం. ఫోర్త్ ఆప్షన్ ఫిబ్రవరి నెలకు 28 రోజులు ఉన్నాయని తప్పండి. లీప్ సంవత్సరంలో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 29 డేస్ ఉంటుంది. అయనాంతాలు ఎప్పుడు ఏర్పడతాయి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. జూన్ 21 అలాగే డిసెంబర్ 22న అయనాంతాలు అనేవి ఏర్పడతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సూర్యుడు మకరేఖకు ఎదురుగా ఉంటాడు కనుక దక్షిణార్ధగోళంలో శీతాకాల అయనాంతం అనేది జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. అంటే మనకి ఇక్కడ ఉత్తరార్ధగోళంలో
సూర్యుని వైపు వంగి ఉంటుంది. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల వేసవి అయనాంతం ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ 44 ఉత్తరార్ధగోళంలో వేసవి అయనాంతం ఏ రోజున ఏర్పడుతుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జూన్ 21. 45 జూన్ 21 ఏమని పిలుస్తారు? ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ అంటే ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే అండి. ఉత్తరార్ధగోళంలో ఏర్పడితే వేసవి అయనాంతం, దక్షిణార్ధగోళంతో ఏర్పడితే శీతాకాల అయనాంతం, అలాగే అల్పరాత్రి తక్కువగా రాత్రి అనేది ఉంటుంది, దీర్ఘ పగలు అనేది ఎక్కువగా ఉంటుంది, రాత్రి అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో వచ్చేసరికి పగలు అనేది తక్కువగా ఉంటుంది, రాత్రి అనేది ఎక్కువ ఏర్పడుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ABCD సరైనవి. క్వశ్చన్ నెంబర్ 46 దక్షిణార్ధగోళంలో శీతాకాల అయనాంతం ఏ రోజున ఏర్పడుతుంది? ఇక్కడ ఉత్తరార్ధగోళము, ఇక్కడ దక్షిణార్ధగోళం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫోర్త్ ఆప్షన్ అండి, డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో శీతాకాల అయనాంతం అనేది ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 47 ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగాను రాత్రి నిడివి తక్కువగాను ఉండే స్థితిని దక్షిణార్ధగోళం అనేది ఇలా పిలుస్తారండి. క్వశ్చన్ బాగా చూడండి. ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉండే స్థితి ఉంటుంది. అలాగే దక్షిణార్ధగోళానికి ఏమని పిలుస్తారు? సెకండ్ ఆప్షన్ మనకు శీతాకాల అయనాంతం అండి. క్వశ్చన్ నెంబర్ 48 పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అక్ష ధ్రువత్వంకు సరిపోయే అంశాలను ఎన్నుకోండి. ఫోర్త్ ఆప్షన్ ABC సరైనవి. ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే అండి. మనకు 49 చూడండి. దక్షిణ అంతం అంటే దక్షిణ అయనాంతము డిసెంబర్ 22కు సంబంధించిన అంశాలు, సంబంధించినవి కావండి, సంబంధించినవి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. 50 విషవత్తులు ఏ రోజులలో ఏర్పడతాయి? సెకండ్ ఆప్షన్ మార్చి 21, సెప్టెంబర్ 23. 51 విషవత్తుల సమయంలో అంటే ఎలాంటి తేడాలు అనేవి ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. భూమి అంతటా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఎందుకంటే మనకు మార్చి 21 అలాగే సెప్టెంబర్ 23 తేదీలలో ఈ యొక్క సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయండి. సో ఈ తేదీలలో అంతటా కూడా రాత్రి పగలు అనేది సమానంగా ఉంటుంది. మరి ఈ డేట్స్ని అంటే మార్చి 21 అలాగే సెప్టెంబర్ 23న విషవత్తులు అనేసి అంటారు. నెక్స్ట్ మార్చి 21 విషవత్తునకు సంబంధించిన అంశం ఏది? ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ AB 2 సరైనవి. ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరత్కాల విషవత్తు. క్వశ్చన్ నెంబర్ 53 గ్రహణాలు ఏ రోజులలో ఏర్పడతాయి? ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 2 అంటే పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజున ఈ యొక్క గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. 54 సూర్యగ్రహణానికి చెందిన సరైన అంశాలను ఎన్నుకోండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. CB సరైనవి. అంటే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చిన స్థితిలో అలాగే సూర్యుని చంద్రుని మధ్యలో భూమి వచ్చిన స్థితిలోనే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. 55 చంద్రగ్రహణంకు సంబంధించిన అంశాలలో సరైన అంశాలను ఎన్నుకోండి.
థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏసీడీ సరైనవి. అమావాస్య రోజున ఏర్పడుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చిన సమయంలో, అలానే భూమి నీడలోనికి చంద్రుడు వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 56. క్రింది వాటిలో వేసవిలో క్రిస్మస్ పండుగ జరుపుకునే దేశం ఏది? ఫోర్త్ ఆప్షన్ ఆస్ట్రేలియా. 57. ఉత్తరార్ధ గోళానికి సంబంధించిన కాలాలను జతపరచండి. సెకండ్ ఆప్షన్ ఏ వచ్చేసి 4 అండి, అంటే జూన్ 21 వేసవి అయనాంతం. అలానే బి వచ్చేసి డిసెంబర్ 22 వచ్చేసి శీతాకాల అయనాంతం. మార్చి 21 వచ్చేసి C1 అంటే వసంత ఋతువు. సెప్టెంబర్ 23 వచ్చేసి D3 శరత్ ఋతువు. నెక్స్ట్ దక్షిణార్ధ గోళానికి సంబంధించిన కాలాలను జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ వచ్చేసి జూన్ 21 శీతాకాల అయనాంతము. బి వచ్చేసి 4. సో మనకు ఆప్షన్ నెంబర్ 3 అనేది ఇచ్చాం కదా అండి. ఇక్కడ చూడండి, జూన్ 21 శీతాకాల అయనాంతం అనేది ఏర్పడుతుంది. అలాగే డిసెంబర్ 22న వేసవి అయనాంతము. సి వచ్చేసి శరద్ ఋతువు. డి వచ్చేసి సెప్టెంబర్ 23 కదా వసంత ఋతువు. మీకు మనకు ఈ 2 బిట్స్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్గా ఉండాలంటే, మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు పేజ్ నెంబర్ 45లో చూడండి, క్లియర్గా ఇచ్చారు. సో మీ ఎటువంటి డౌట్స్ లేకుండా ఉంటాయండి. 45 పేజ్ అనేది ఓపెన్ చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్లో 45 పేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చంద్రునిపై మనకు నీడలకు కారణం ఏంటని ఇచ్చారు కదా, ఆన్సర్ అయితే చూడండి. థర్డ్ ఆప్షన్ అంటే మనకు చంద్రునిపై ఉన్న పర్వతాలు, మైదానాలు నీడలకి కారణం అనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ రీజన్ ఏంటంటే, మనకు ఈ సూర్యునికి ఎదురుగా అనేది సగభాగం భూమి సగం భాగం మాత్రమే ఉంటుంది కదా, సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా మనకు చీకట్లో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు మనకు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. అలాగే చంద్రునిపై నీడలకు కారణం అండి. మీకు ఇంకా కొంచెం డౌట్గా ఉంటే మనకు టెక్స్ట్ బుక్లో 45 పేజ్ ఓపెన్ చేయండి. 60 చూడండి, దక్షిణార్ధ గోళంలో అల్పరాత్రి ఏ రోజున ఏర్పడుతుంది అంటే తక్కువ రాత్రి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, డిసెంబర్ 22. క్రింది వాటిలో దీర్ఘ పగలు అల్పరాత్రి ఏ రోజులలో ఏర్పడతాయి? సెకండ్ ఆప్షన్ జూన్ 21, డిసెంబర్ 22. 62. దక్షిణార్ధ గోళంలో వసంతకాల విషవత్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది? సెకండ్ ఆప్షన్ సెప్టెంబర్ 23. 63. ధృవాల వద్ద వచ్చే కాంతి పుంజాలను ఏ పేరుతో పిలుస్తారు? థర్డ్ ఆప్షన్ ఏ మరియు బి అంటే అరోరా బారియాలిస్, అలాగే అరోరా ఆస్ట్రేలియస్. నెక్స్ట్ ప్రకాశ వృత్తం అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచు మరియు ప్రకాశ వృత్తం. క్వశ్చన్ నెంబర్ 65. 180 డిగ్రీస్ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా ఏ సంవత్సరంలో గుర్తించారు? థర్డ్ ఆప్షన్ 1884. 66. భూభాగాన్ని దీవులను తప్పిస్తూ అంటే మనకు ఈ భూభాగాన్ని దీవులను తప్పిస్తూ అధిక భాగం జలభాగం ప్రయాణించే రేఖాంశం ఏది? సెకండ్ ఆప్షన్ 180 డిగ్రీస్ రేఖాంశం. 67. భూ పరిభ్రమణ కక్ష మార్గ ఆకారం. సెకండ్ ఆప్షన్ దీర్ఘవృత్తాకారం. 68. భూభ్రమణ వేగం ఎక్కడ శూన్యం అవుతుంది?
ఫోర్త్ ఆప్షన్ ధృవాల వద్ద. 69 భూభ్రమణం గురించి తెలిపేందుకు జీన్ బెర్నే హాడ్లిన్ పౌకాల్ట్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త తయారు చేసినది. ఫస్ట్ ఆప్షన్ పౌకాల్ట్ పెండ్లం. ఇక చూడండి, భూభ్రమణం గురించి తెలిపేందుకు ఈ యొక్క ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఏమని తయారు చేస్తారు? పౌకాల్ట్ పెండులం అనే దాని గురించి అయితే తయారు చేసినది. 20 భూకక్ష సూర్యునికి 90 degrees కోణంలో ఉండే రోజులు. థర్డ్ ఆప్షన్ మార్చి 21 సెప్టెంబర్ 23. లాస్ట్ బిట్ ఒక రేఖాంశంపై సూర్యుడు ఉన్నప్పుడు దాని సౌర మధ్యాహ్నం అంటారు. అయితే దాని వ్యతిరేకంగా ఉన్న రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అని అర్ధరాత్రి రేఖాంశం. సో ఇవి ఫ్రెండ్స్ మనకు గ్లోబు భూమికి నమూనా టాప్ 71 బిట్స్ అయితే ఉన్నాయి కదా అండి. చాలా ఎక్కువగా ఇచ్చారు ఈ లెసన్లో అయితే బిట్స్ అనేవి మనకు. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.